అమ్మవారిని వెతకటానికి వెళ్ళినప్పుడు స్వామి ఏ రూపంలో ఉన్నారో ఆ రూప దర్శనం కడప జిల్లా పుష్పగిరి ఆ పుష్పగిరి పీఠంలో మనం చూడవచ్చు. అర్ధరాత్రి సమయంలో స్వామివారు నూతన వటువుగా బ్రహ్మచారిగా, అంటే బ్రహ్మచారి అంటే ఎప్పుడు ఉన్నారు, 7 ఏళ్లలోపు ఉపనయనం అయితే వాడు, 67 ఏళ్ల తర్వాత ఉపనయనం అయితే వాడేం బ్రహ్మచారి, వృద్ధాచారి కానీ లోకానికో గ్రహచారి కానీ, అప్పుడే ఒటువైనటువంటి ఆ బ్రహ్మచారి వేషంలో స్వామివారు ఎవ్వరికీ కనపడకుండా చాలా గుప్తంగా, చాలా రహస్యంగా, చాలా గోప్యంగా లంక దగ్గరికి వెళుతున్నాడు. ఎట్లా ఉన్నది లంకానగరము? 60 విస్తీర్ణం శతయోజనమున్నతం అష్టద్వారపురీం లంక సప్తప్రాకార శోభితం త్రికోణకందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంతు వీధీనాం రావణేన సురక్షితం. 60 విస్తీర్ణం లంకానగరం గ్రాఫ్ ఇచ్చారండి వాల్మీకి. 60 యోజనాల వెడల్పుట, 100 యోజనాల పొడుగుట, 8 ప్రాకారాలు, 8 ద్వారాలు, 7 ప్రాకారాలు, 3 కందకాలు, 9 కోట్ల శివాలయాలటండి. లంకలో ఎన్ని శివాలయాలు ఉన్నాయంటే 9 కోట్ల శివాలయాలు. మరి రాజవీధులు ఎన్నండి అన్నారు. ఏమన్నా చిన్న రోడ్లు, ఎగ్జిట్లు, ఏమన్నా గ్రామంలోకి ప్రవేశం ఇట్లాంటి రోడ్లు ఏమైనా ఉన్నాయా అన్న. ఇంత దరిద్రంగా రోడ్డు వ్యవస్థ లేదండి. రావణాసురుడు గుడ్ అడ్మినిస్ట్రేటరు. వాడికి ఉన్న బ్యాడ్ ఏమిటంటే ఒకళ్ళ ద్రవ్యాన్ని కాకుండా ఒకళ్ళ దారాన్ని కోరుకున్నాడు, అందుకని నాశనం అయిపోయినాడు. చాతుర్లక్షంతు వీధీనాం 4 లక్షల రాజవీధులుటండి రావణాసురుడు యొక్క లంకానగరంలో. రాజవీధులంటే అన్నీ హైవేలే. మనకి 6 లైనర్లు, 8 లైన్స్ అని చెప్తామే. అటువంటి లంకానగర వైభవ సామ్రాజ్య లక్ష్మి రావణ వజ్రబాహు పంజరంలో బంధింపబడ్డదిట. ఆవిడ ఎక్కడికి కదలనీయలేకపోయినాడు. అటువంటి లంకానగరాన్ని ఆంజనేయ స్వామి వారు కాల్చాడా? ఆయన కాల్చలా. సీతమ్మ వారి దుఃఖం అనేటువంటి అగ్ని ఆంజనేయ స్వామి వారి తోకకు అంటుకున్నది. అది ఇంత పని చేసింది. ఆయన ఆ లంకానగర ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్ట. బయలుదేరచ్చు, వెళ్ళచ్చు, ఇక లోపలికి అడుగు పెట్టచ్చు అంటుంటే, రే